హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 29వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 2047 కల్లా మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటున్నాం, అవునా? మరి ఆ నేపథ్యంలో అగ్రికల్చర్ అంటే మన భారత వ్యవసాయ రంగం కూడా అదే మేర అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. ఆహార భద్రత అన్నటువంటిది మనం సాధించాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏంటి, మన దేశంలో కోటి మంది సాగుదారుల్ని ప్రకృతి సేద్యంలోకి ప్రకృతి సేద్యం లేదా న్యాచురల్ ఫార్మింగ్ అంటాం. ఆర్గానిక్ ఫార్మింగ్ వేరు, సేంద్రియ వ్యవసాయం వేరు. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం, ఇవి రెండు వేరండి. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి 1,00,00,000 మందిని తీసుకురావాలన్నటువంటిది లక్ష్యం. మరి అంతేకాకుండా వాతావరణ మార్పులు అంటే ఇప్పుడు ఏవైతే క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది సంభవిస్తోందో, ఈ క్లైమేట్ చేంజ్ని ఎదుర్కొని నిలబడేలాగా మనం వంగడాల్ని కూడా అభివృద్ధి చేయాలి. వాటిని రైతులకి అందుబాటులోకి తీసుకొస్తే రైతు వాటిని పండించడం ద్వారా దిగుబడి అన్నటువంటిది వస్తుంది, రైతుకి ఆదాయం అన్నటువంటిది కలుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో తాత్కాలిక బడ్జెట్లో కేటాయించిన దానికన్నా 19% ఎక్కువ వ్యవసాయ రంగానికి కేటాయించారు. అయితే ఎరువుల సబ్సిడీని మాత్రం లాస్ట్ ఇయర్ సవరించిన అంచనాల కంటే దాదాపు 25,000 కోట్ల రూపాయల తక్కువగా కేవలం 1.64 లక్షల కోట్లకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లేదా పిఎం కిసాన్ అన్నటువంటి స్కీమ్ని కూడా 60,000 కోట్లు మాత్రమే కేటాయించారు. మరి రైతులకి వాళ్ళ పంట వేసేందుకు మద్దతుని కల్పించడానికి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలని ఈ స్కీమ్ కింద అందిస్తారు. అయినా దీనికి కేటాయింపులు అన్నటువంటివి పెంచలేదు, అలాగే ఎరువుల సబ్సిడీని కూడా పెంచలేదు. దాంతో సాగు ఖర్చులు అన్నటువంటివి రైతులకు పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పంటల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఆ నేపథ్యంలో వాతావరణ మార్పుల్ని తట్టుకొని పెరిగేటటువంటి 109 రకాల పంటల్ని ప్రోత్సహిస్తామన్నట్టుగా ఆర్థిక మంత్రి అన్నారు. వాటిలో 32 ఆహార వాణిజ్య ఉద్యాన పంటలే. మరి ఈ నేపథ్యంలో పంటల బీమా పథకానికి 14,600 కోట్లు కేటాయించారు. వ్యవసాయంలో పరిశోధన అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ గమనించాలి, మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం 0.4% మాత్రమే కేటాయించారు. అంటే ఇది చాలా తక్కువ. ఇంకా వ్యవసాయ రంగానికి కేటాయింపులు అన్నటువంటివి పెరగాలి. ఇప్పుడు ఏవైతే ఇవన్నీ ప్రామిస్లు చేశారో అవన్నీ తీరిస్తేనే ఆహార భద్రత అన్నటువంటిది మనకి వస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొండ చర్యలకి సంబంధించి ల్యాండ్ స్లైడ్స్ అంటాం. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు వస్తాయి అన్నట్టుగా అనలైజ్ చేసుకుని, ల్యాండ్ స్లైడ్స్ వచ్చే ముందు మనకు కొన్ని సింబల్స్ అన్నటువంటివి వస్తాయి. సో వాటిని కనుక గుర్తించి ల్యాండ్ స్లైడ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ వస్తున్నాయి? ఒకటి న్యాచురల్ రీజన్స్, రెండోది ఏంటి, ఎక్కువ వర్షపాతం, ఈ వాతావరణ మార్పులు అన్నటువంటివి, కొండ ప్రాంతాల్లో అడవుల్ని నరికేయటం, వివిధ రకాల నిర్మాణాలని చేపట్టడం, కొండ దిగువ ప్రాంతాల్లో గనులు, క్వారీలు ఇలాంటి వాటిని తవ్వకాలు చేపట్టడం, ఇలాంటివన్నీ పెరుగుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, కొండ పైభాగాల్లో ఉండేటటువంటి శిలల్లో పటుత్వం అన్నటువంటి తగ్గిపోతుంది. దాంతో కొండ చర్యలు విరిగిపడడం లాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది కాకుండా ఇంకా ఏంటి, పంట పొలాలు, వ్యవసాయ భూమి నాశనం అవ్వటం, నేల క్రమక్షయానికి గురవటం, ప్రజలకి పునరావాసం అన్నటువంటిది చాలా ఇబ్బందులు అవ్వటం, ఇలాంటి ఎన్నో రకాల పరిణామాలకి ఈ ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి కారణమవుతున్నాయి. మరి 2024కి సంబంధించి రీసెంట్గా నాసా కొన్ని స్టాటిస్టిక్స్ని ఇచ్చింది. దాని ప్రకారం అత్యధికంగా ఈ కొండ చర్యలు విరిగిపడుతున్నటువంటి ఘటనలు అమెరికాలో ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అక్కడ దాదాపు 2,992 ఘటనలు అనేటటువంటివి సంవత్సరానికి నమోదవుతున్నాయి. దాని తర్వాత 2వ స్థానంలో ఇండియా అన్నటువంటిది ఉంది, మన భారతదేశం. 3వ స్థానంలో చైనా ఉందన్నమాట. మరి మన భారతదేశంలో కూడా మనం చూస్తే జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ ఇలాంటి వాటిలోనే దాదాపు 66.5% ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి నమోదవుతూ ఉన్నాయి. దాని తర్వాత ఈశాన్య హిమాలయాలు అంటే సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మిజోరాం ఇలాంటి వాటిలో కూడా దాదాపు 18.8% ఈ ల్యాండ్ స్లైడ్స్ ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటివే.
మరి కొండ చర్యలు విరిగిపడ్డం అన్నటువంటిది సంభవించేటప్పుడు మనకేమవుతుంది, దగ్గరలో ఇల్లు కనుక ఉంటే ఇంట్లోని కిటికీలు తలుపులు ఇవి బిగుసుకుపోవటం, నేలల్లో గోడల్లో పగుళ్ళు రావటం, గోడలు కదలటం, స్తంభాలు చెట్లు పక్క కొరగటం, కొండల నుంచి కొంచెం కొంచెం మట్టి అన్నటువంటిది రాలటం, చిన్న చిన్న రాళ్ళు పడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని కనుక కొంచెం ముందు గుర్తిస్తే కొన్ని జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ముందుగానే మనము కొండ చర్యలు ఏవైతే ఉంటాయో అలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా మొక్కలు నాటొచ్చు. పగుళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు. అలాగే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉండే చోట్ల ఈ నివాసాలకు అనుమతులు అన్నటువంటివి ఇవ్వకూడదు. కొండల నుంచి మట్టి రాళ్ళు రోడ్డు మీద పడకుండా గోడలు కట్టుకోవచ్చు, ఫెన్సింగ్ అన్నటువంటిది పట్టచ్చు. అలాగే పగుళ్ళు తక్కువగా ఉండేటటువంటి వాటిల్లో సరైన ఇంజనీరింగ్ ప్రమాణాలని పాటించి అప్పుడు అక్కడ నిర్మాణాలు అన్నటువంటివి చేపట్టాలి. అలాగే ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఇలాంటివి పెట్టడం ద్వారా మనం కొంతవరకు నష్టాన్ని నివారించవచ్చు. నెక్స్ట్ చూడండి, మన సౌర కుటుంబంలో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో వేరే గ్రహాలు ఉంటాయి. మరి అక్కడికి మనము వ్యోమనౌకల్ని అంటే స్పేస్ క్రాఫ్ట్స్ని పంపించాలంటే అదంతా ఈజీ పని కాదు. ఎందుకు అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గమ్యస్థానం వరకు ఒక సరళ రేఖలో అవి వెళ్ళవు. వివిధ రకాల యాత్రల్ని చేపట్టాల్సి ఉంటుంది, తక్కువ ఇంధనంతో వెళ్లాల్సి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో రీసెంట్గా ఐరోపా అంతరిక్ష సంస్థ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA అన్నటువంటిది జూస్ అన్నటువంటి వ్యోమనౌకని ప్రయోగించటం జరుగుతోంది. మరి దీని ప్రకారం తొలిసారి భూమి చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఇంధనంగా ఉపయోగించుకోబోతోంది. అది ఈ సంవత్సరం ఆల్రెడీ భూమి నుంచి బయలుదేరింది, మళ్ళీ ఇంధనం కోసం మళ్ళీ భూమి దగ్గరికి రాబోతోంది. ఎందుకు భూమి దగ్గరికి రాబోతోంది అంటే సరాసరి ఇది దాదాపు 80 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఒక వ్యోమనౌక భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకుని సౌర కుటుంబం ద్వారా వెళ్ళాలి అంటే దాన్ని శక్తివంతమైన రాకెట్ ద్వారా మనం ప్రయోగించాలి. కానీ జూస్ని ప్రయోగించినటువంటి ఏరియాన్ రాకెట్ ఏదైతే ఉందో దానికంత శక్తి లేదు. దాంతో వ్యోమనౌక దగ్గరగా గురుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని వేగాన్ని తగ్గించాలి, అప్పుడే ఆ గ్రహం యొక్క కక్షలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ నిర్దేశిత సమయంలో దాని యొక్క వేగాన్ని తగ్గించాలి అంటే అప్పుడు ఎక్కువ ఇంధనాన్ని మండించాల్సి ఉంటుంది. అంటే ఒక వ్యోమనౌకను ఒక గ్రహం మీదికి పంపిస్తూ ఉన్నాము అంటే చాలా ఇంధనం అవసరం. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ జూస్కి 60 టన్నుల ఇంధనం అవసరమైతే కేవలం ఇది 3 టన్నుల ఇంధనాన్నే మోసుకెళ్తోంది. కాబట్టి శాస్త్రవేత్తలు దానికి ఆల్టర్నేట్ మార్గాన్ని నిర్దేశించారు. మరి దానికోసం ఏం చేస్తుంది, ఈ వ్యోమనౌక గ్రహాల యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకొని తన యొక్క గమనాన్ని వేగాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. దానివల్ల అది గురుగ్రహ కక్షలోకి సరైన వేగంతో సరైన దిశలో ప్రవేశించగలుగుతుంది. కాబట్టి దాన్నే గురుత్వాకర్షణ శక్తి ఆధారిత విన్యాసం అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అలా ఈ గురుత్వాకర్షణ శక్తి ఆధారిత విన్యాసాల్ని ఇతర గ్రహాల వద్ద ఇంతకుముందు కూడా చాలా వ్యోమనౌకలు చేపట్టాయి. కానీ భూమిని చంద్రుణ్ణి దీనికోసం ఉపయోగించుకోవటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. అందుకే ఈ ఆర్టికల్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జపాన్లోని టోక్యోలో గాంధీజీ యొక్క విగ్రహాన్ని జయశంకర్ ఆవిష్కరించడం జరిగింది. అంతేకాదు ఈయన ఏమన్నారు, గాంధీజీ యొక్క మాటల్ని ఇక్కడ చెప్పారనమాట. సమస్యలకి పరిష్కారాలు అన్నటువంటివి యుద్ధ భూమిలో లభించవు. ఏ యుగంలో కూడా యుద్ధానికి చోటు లేదు. 80 ఏళ్ల కిందట గాంధీజీ ఈ మాటలు చెప్పారు. ఇవి ఎప్పటికైనా కూడా అలానే ఉంటాయి. ఆయన చూపించినటువంటి మార్గంలోనే భారతదేశం పయనిస్తోంది. ఆయన కృషి లేకపోతే భారత్కి స్వాతంత్రం రావడానికి ఇంకొంతకాలం పట్టేది అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, 6G అంటే 6th జనరేషన్ ఇంటర్నెట్ అన్నటువంటిది రాబోతోంది. దీనికి సంబంధించి IIT మద్రాస్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నటువంటిది స్టార్ట్ అయిందనమాట. మరి మిగతా దేశాల కన్నా తొందరగా మనం 6G నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఆ నేపథ్యంలోనే ఏ వనరులు ఉండాలి, వాటికి ఎలాంటి విధి విధానాల్ని తీసుకురావాలన్నటువంటి నివేదికలను ఇచ్చేలాగా చెన్నైలో ఉన్నటువంటి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నటువంటిది పరిశోధనలు చేయబోతోంది. మరి ఇందులో ఏంటి, టెలికాం రంగ విద్యను అందించేటటువంటి సంస్థలు, పారిశ్రామిక యాజమాన్యాలు వీళ్ళతో కలిసి ఈ కేంద్రం పనిచేస్తుందన్నమాట. అంటే 6G వేగాన్ని అందుకునేటటువంటి కొత్త అప్లికేషన్ని కూడా రూపకల్పన చేయాలి. ఆల్రెడీ IIT రీసెర్చ్ పార్క్లో 5Gకి సంబంధించిన పరిశోధనలు అన్నటువంటివి జరిగాయి. మరి ఇప్పుడేంటి 6G. సో వీళ్ళందరి నైపుణ్యాలు, సలహాలు, సూచనలు ఇవన్నీ తీసుకొని కేంద్రం 6Gని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు చేస్తోందనమాట.
నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పేర్లని ఇప్పుడు మార్చారనమాట. మరి ఇందులో భాగంగా 6 పథకాల పేర్లని మార్చారు. అవి ఏంటి చూడండి. పాత పథకానికి జగనన్న అమ్మ ఒడి అని పేరుంటే ఇప్పుడు తల్లికి వందనం అన్నట్టుగా మార్చారు. జగనన్న విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అన్నట్టుగా మార్చారు. జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అన్నట్టుగా మార్చారు. మన బడి నాడు నేడుని మన బడి మన భవిష్యత్ అన్నట్టుగా మార్చారు. స్వేచ్ఛని బాలికా రక్ష అని, జగనన్న ఆనిముత్యాల స్కీమ్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అన్నట్టుగా మార్చటం జరిగింది. మరి ఇందులో డొక్కా సీతమ్మ అంటున్నాం. ఈమె గురించి మీకేం తెలుసో ఒక వాక్యంలో చెప్పండి. నెక్స్ట్ చూడండి, పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం మండలం ఉంది. ఆ మండలంలో రుస్తుంబాదలో ఉన్నటువంటి లేస్ పార్క్ ఏదైతే ఉందో ఈ లేస్ పార్క్కి భౌగోళిక గుర్తింపు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నటువంటిది లభించింది. దుస్తుల డిజైన్స్కి ఏవైతే లేసెస్ని తయారు చేస్తామో వాటి అల్లికల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలో చాలామంది మహిళలు అన్నటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి వాళ్ళందరినీ ఒక గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2000వ సంవత్సరంలో లేస్ పార్క్ అన్నటువంటిది నెలకొల్పారు. మరి అప్పటి నుంచి ఇక్కడ మహిళలకి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేస్ అల్లికల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి దీని ద్వారా కొత్త కొత్త ఆవిష్కరణలు, వాటి మీద శిక్షణ, కొత్త కొత్త ఉత్పత్తులు, ఇండస్ట్రియల్ హియరింగ్ మిషన్ ఏర్పాటు, షోరూమ్ నిర్మాణం చేపట్టేందుకు వీటన్నింటికి కృషి చేస్తున్నామన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట. మరి ఈ నేపథ్యంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఐపీఆర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. మరి ఇందులో భాగంగా పేటెంట్స్ అనేసి, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేసి, ట్రేడ్ మార్క్ అనేసి ఇలా వివిధ రకాల ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి మనం చదువుకుంటాం, అవునా? సో ఒక్కసారి నోట్స్ తీసి మళ్ళీ రెఫర్ చేసుకోవాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదా మేధో సంపత్తి హక్కులు అంటాం. అంటే మన మేధస్సును గుర్తించేలాగా, మన మేధస్సును ఎవరు దొంగలించకుండా మన యొక్క మేధస్సుని గుర్తిస్తూ ఇచ్చేటటువంటి ఒక గుర్తింపే ఈ మేధో సంపత్తి హక్కు అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, 2024వ సంవత్సరానికి సంబంధించి ఒలింపిక్స్ ప్యారిస్లో మొదలయ్యాయి. 100 ఏళ్ల తర్వాత, అంటే 1924లో ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగితే మళ్ళీ ఇన్నేళ్ళకి ప్యారిస్లో ఒలింపిక్స్ అన్నటువంటివి స్టార్ట్ అయ్యాయి. మరి ఇందులో భారత్కి తొలి పథకం వచ్చింది. షూటింగ్లో మను బాకర్ కాంస్య పథకాన్ని సాధించింది. అలా ఒలింపిక్స్లో పథకం గెలిచినటువంటి భారత తొలి మహిళా షూటర్గా ఈమె రికార్డ్ సృష్టించింది. భారత తొలి మహిళా షూటర్. ఆల్రెడీ షూటర్స్కి పథకాలు వచ్చాయి, కానీ మహిళా షూటర్గా తొలి పథకాన్ని నెగ్గినటువంటి వ్యక్తి మను బాకర్. మరి ఆమెకు ముందు పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే ఇదిగో చూడండి. 2004లో రాజ్యవర్ధన్ సింగ్, ఈయన రజత పథకం. 2008లో అభినవ్ బింద్రా స్వర్ణ పథకం. 2012లో విజయ్ కుమార్ రజత పథకం. అదే సంవత్సరంలో గగన్ నారంగ్ కాంస్య పథకాన్ని గెలుచుకోవటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మను బాకర్ మళ్ళీ కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ చూడండి, ఢిల్లీలో ఒక సివిల్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో సెల్లార్లో పర్మిషన్ లేదు. యాక్చువల్గా అక్కడైతే ఒక స్టోర్ రూమ్, పార్కింగ్ దీనికని పెట్టినటువంటి సెల్లార్ని లైబ్రరీగా మార్చి, అంటే స్టడీ హాల్గా మార్చి, అక్కడ సడన్గా ఫ్లాష్ ఫ్లడ్స్ రావటం, ఒకటే గేట్ అన్నటువంటిది ఉండటం, వాటర్ని బయటికి పంపించడానికి సరైనటువంటి మార్గాలు అన్నటువంటివి లేకపోవటం, వీటన్నింటి నేపథ్యంలో 3 విద్యార్థులు మరణం పాలయ్యారు. మరి ఈ నేపథ్యంలో దాదాపు అలాంటి 13 ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి సెల్లార్స్ని క్లోజ్ చేయటం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ పోయిన ప్రాణాల విలువెంత? మరి ఇంకొకసారి ఇలా జరగకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికైనా మేలుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుందాం. నెక్స్ట్ చూడండి, మతంతో సంబంధం లేకుండా మన దేశంలో ఉండేటటువంటి పౌరులందరికీ, సిటిజన్స్ అందరికీ కూడా బాల్య వివాహ నిషేధ చట్టం 2006 అన్నటువంటిది వర్తిస్తుంది అనేసి కేరళ హైకోర్టు తీర్పిచ్చింది. అంటే ఏ వ్యక్తి అయినా ముందు భారత పౌరుడే, ఆ తర్వాతే ఒక మతంలో ఉన్నటువంటి సభ్యుడు అవుతారు. రీసెంట్గా ఏమైంది, ఒక మైనర్ ముస్లిం బాలిక వివాహానికి సంబంధించిన కేసులో ఈ వ్యాఖ్యలు చేశారనమాట. వాళ్ళు ఏమంటున్నారు, మా కుమార్తెకు మతపరంగా 15 ఏళ్లలోపు వివాహం చేసుకునే హక్కు ఉంది అనేసి ఆ బాలిక తండ్రి అంటూ ఉంటే దాన్ని న్యాయమూర్తి తిరస్కరించారు. ఏ వ్యక్తి అయినా ముందు దేశ పౌరుడు, ఆ తర్వాతే మతం లెక్కలోకి వస్తుంది.
మరి హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరికీ బాల్య వివాహ నిషేధ చట్టం అన్నటువంటిది వర్తిస్తుంది. కాబట్టి ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు నిండి ఉంటేనే అది బాల్య వివాహం కిందికి రాదు అన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తొలి దశలో ఆగస్టు 15వ తేదీన 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఇంకో 83 అంటే మొత్తం 183 అన్న క్యాంటీన్లని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మరి దీని ద్వారా ఏంటి, 5 రూపాయలకే పేదలకి భోజనం అందించడానికి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి క్యాంటీన్స్ ఇవి. నెక్స్ట్ చూడండి, ఇటీవల దేశవ్యాప్తంగా 7 దశల్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా ఏ దశలో 69.16% పోలింగ్ నమోదైంది అంటే 4వ దశ. 7వ దశలో అత్యల్పంగా 62% పోలింగ్ అన్నటువంటిది నమోదైంది. 92 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుని వార్తల్లో నిలిచిన జార్ఖండ్కి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖలీల్ అన్సారీ. సాహిబ్గంజ్కి చెందినటువంటి ఈయన ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా ఓటు వేయలేదు. మరి రీసెంట్గా ఈ ఓటు హక్కు అన్నటువంటిది ఈయనకు లేదనేసి బయటపడిన తర్వాత ఆయన పేరుని జాబితాలోకి చేర్చి ఓటు వేయించారనమాట. నెక్స్ట్ చూడండి, 2014 జూన్ 1వ తేదీన ఏ రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసినటువంటి సమయంలో కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే సుమారు 15,000 సార్లు మెరుపు వచ్చాయి అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించినటువంటి దామిని యాప్ అన్నటువంటి చెప్పింది. అంటే ఒడిషా ఇది చాలా అరుదైనటువంటి రికార్డ్ కూడా. తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జిష్ణుదేవ్ వర్మ ఈయన నియమితులయ్యారు. మరి జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తూ ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ని కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకి బదిలీ చేసిందనమాట. సో ఇప్పుడు తెలంగాణ గవర్నర్ ఎవరు, జిష్ణుదేవ్ వర్మ. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి జపాన్లో వరుసగా 15వ సంవత్సరం కూడా జనాభా సంఖ్యలో క్షీణత అన్నటువంటిది నమోదైంది. మరి అధికారిక జనాభా గణాంకాల ప్రకారం 2023లో జపాన్ జనాభా కేవలం 5.50 లక్షల వరకు తగ్గింది. 2024 జనవరి 1వ తేదీకి 12.49 కోట్లు మాత్రమే. 2023లో దేశం మొత్తం మీద కేవలం 7.30 లక్షల మంది జన్మించారు. 15.80 లక్షల మంది మృతి చెందారు. నెక్స్ట్ చూడండి, దక్షిణాఫ్రికా స్వాతంత్రోద్యమంలో ముడిపడినటువంటి చారిత్రక స్థలాలు, మానవ హక్కుల ఉద్యమ నేత అయినటువంటి నెల్సన్ మండే నివాస ప్రాంతం ఇవన్నీ కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాల జాబితాలో చేరాయన్నమాట. మరి దీనికి సంబంధించి దక్షిణాఫ్రికా 20వ శతాబ్దపు రాజకీయ చరిత్రతో ఎంతో సంబంధం కలిగి ఉన్న ప్రిటోరియాలో ఉన్న యూనియన్ బిల్డింగ్స్, అక్రమ చట్టాలకు నిరసనగా ఉద్యమిస్తున్నటువంటి ప్రజల మీద ఊచికోతకు దిగడంతో 69 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రదేశం షార్ప్వెల్, యువకుడిగా నెల్సన్ మండేలా జీవించినటువంటి మెకే కెజ్వానీ ప్రాంతం ఇవన్నీ కూడా ఈ జాబితాలో చేర్చారనమాట. నెక్స్ట్ చూడండి, కోవర్ట్ ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తక రచయిత ఎవరు అంటే అమర్జిత్ సింగ్. ఈయన రా మాజీ అధిపతి అనమాట. అలాగే జనరల్ అసద్ దుర్రానీ ఐఎస్ఐ మాజీ అధిపతి. అలాగే నీల్ కే అగర్వాల్ ప్రముఖ సైక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఈ ముగ్గురు కలిసి రచించినటువంటి మొదటి పుస్తకం ద స్పై క్రానికల్స్ అన్నటువంటిది. ఇప్పుడు రెండవది ఐఎస్ఐ అన్నటువంటిది ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఇది పాకిస్తాన్ గూఢాచారి సంస్థ అనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.